60,000 రూపాయలు ఒక లేడీస్కు, రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తుండు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు, వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తా, నీకు నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి ఎరికేనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే ఇన్రు అంటారు. అప్పుడు ఏం చేయాలి ఎరికేనా? మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు. అమ్మ దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒట్టేస్తావు. అంత కోపం ఇందిరాబాయ్ ఆగా అని నీకు దండం పెడతా. మీరేం చేయర్రి, చేయి జాపురి, ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు. ఏది? దేవుని మీద మంచిగా చేయి జాపురి. మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదువుకుంటే చదవాలి. అప్పుడు మీకు తగ్గదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా, ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? పక్కానా? ఇక మా కేతక్కతో మాట్లాడాను ఒకసారి. కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది, కానీ ఆయనతో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అవుతారు. అయ్యి మహేష్ కూర్చో. కేతక్క ఎట్రా? ఇగో మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క, చాలా పెద్ద స్పీకరు. గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టు. జై తెలంగాణ. ఒక 2 నిమిషాలు వేసుకో. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై సునీత. సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముళ్ళే తీయాలి, వజ్రంతో వజ్రమే కోయాలి. పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ కాదు ఆయన కాదు, ఈ 2 నెలల కాంగ్రెస్ కాదు, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా. కట్టె ఇరగలే, పాము చావలే. ఓ ఎంతమంది పోయిరి, కాంగ్రెస్ లీడర్లు పోయిరి, ఆ లీడర్లు పోయిరి, ముఖ్యమంత్రులు పోయిరి. చెన్నయ్య వాయే, రోషయ్య వాయే, రాజశేఖర రెడ్డి వాయే, ఇందిరమ్మ వాయే, సుధీర్ రెడ్డి వాయే, ఈయన వాళ్ళకి ఇన్ఛార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి వాయే. ఎవడు పోయినా గానే ఉంది. దోసుక తినడే సరిపోయా కాంగ్రెస్ నా కొడుకులంతా. ఏముందయ్యా? ఎక్కడ చూసినా ఏమి లేదు. కాలాలు లేవు, చెర్లలో నీళ్ళు లేవు, బావుల్లో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళాగమైరి, చిలకలు అమ్ముకుని అడ్డి బావుచారు, పొలాలు అమ్ముకుని, బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుచారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు. రైతులాగమైండ్రు, జనవాగమైండ్రు. చిన్ననాడు నుంచి ఇవాళ కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది. ఆంధ్ర పరిపాలన, తెలంగాణ ఆంధ్ర ఉంది. మై దోసుకపోతుర్రు, నిధులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్క